హలో హాయ్ వెల్కమ్ టు సక్సెస్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. టార్గెట్ సైకాలజీ సిరీస్లో భాగంగా మనకి ఇది 6th వీడియో. ఇంకా ఎవరైనా కూడా ప్రీవియస్ వీడియోలు చూడనట్లయితే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో మీకు ఆ యొక్క వీడియో లింక్ మరియు ప్లేలిస్ట్ ఇస్తాను మీకు. సో తప్పకుండా మీరు ఆ వీడియోస్ అన్ని చూసి ఈ వీడియోకి అయితే రండి. సో ఇంకోటి ఏంటంటే మనము మన ఛానల్లో వ్యూస్ అయితే వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. సో ప్లీజ్ దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, ఇంత ఎఫర్ట్ పెడుతున్నాను కదా, దీనికోసం నాకు ఒక సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. సో మనం ముందుగా ఈ వీడియోలో మనం నైతిక వికాసం, ఇది ప్రతిపాదించినది కోల్బర్గ్. ఆయన ప్రతిపాదించినటువంటి నైతిక వికాసం గురించి మనమైతే ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం అనమాట. సో ముందుగా మనం నైతికత అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. సో నైతికత అంటే ఏంటి? నైతికతనే మనము మొరాలిటీ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాము. నైతికత అంటే మనకు మంచికి చెడుకి మరియు తప్పుకి ఒప్పుకి, న్యాయానికి అన్యాయానికి మధ్య ఉన్నటువంటి తేడాని గమనించి వ్యక్తి ప్రవర్తించేటువంటి విధానాన్ని మనం నైతికత లేదా మొరాలిటీ అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ నైతికతకు సంబంధించి ఒక వ్యక్తికి నైతికత ఉందా లేదా అని మనం ఎట్లా చెప్పవచ్చు, దానికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటివి అనేటువంటి మనం ఇప్పుడు క్షుణ్ణంగా గమనిద్దాం. మొట్టమొదటిగా ఒక వ్యక్తి నైతికంగా తను అభివృద్ధి చెందినాడు అంటే తనలో నిజాయితీ అనేది ఉంటుంది కనిపిస్తుంది. నెక్స్ట్ ఆయన అబద్ధాలు అనేటువంటివి చెప్పుకోకుండా ఉంటాడు. నెక్స్ట్ దొంగతనాలు దౌర్జన్యాలు చేయకోకుండా ఉండకపోవడం మరియు నియమ నిబంధనలని పాటించడం, అర్థమైందా, ఇతరుల పట్ల మర్యాదతో ప్రవర్తించడం వంటివి కలిగి ఉంటాడన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా తన మీద క్రమశిక్షణ అనేటువంటి స్వీయ క్రమశిక్షణ అనేటువంటిది ఉండటం, అంటే సెల్ఫ్ కంట్రోల్ అనేటువంటిది ఉంటుందన్నమాట. ఈ నైతికత వికాసం అనేటువంటిది పెరిగిన తర్వాత వ్యక్తిలో స్వీయ క్రమశిక్షణ అనేటువంటిది ఉండటం వలన మనకు ఈ యొక్క ఈ నిజాయితీగా ఉండటం, అబద్ధాలు చెప్పకపోవటం, ఇటువంటి తప్పుడు పనులు ఏవి చేయకోకుండా తనలో ఉన్నటువంటి మంచితనాన్ని తను బయటికి ప్రవర్తించేలా చేస్తాడనమాట. సో అర్థమైందా మనకు? నెక్స్ట్ ఈ నైతిక వికాసం మనము మోరల్ డెవలప్మెంట్ అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. మోరల్ డెవలప్మెంట్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మనకు ప్రతిపాదించిండేది ఎవరంటే లారెన్స్ కోల్బర్గ్. బాగా గమనించండి, ఆయన పేరు లారెన్స్ కోల్బర్గ్, ఆయన పూర్తి పేరు అన్నమాట. ఈయన వచ్చేసి హార్వర్డ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేసినటువంటి శాస్త్రవేత్త, మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఈయన హార్వర్డ్ యూనివర్సిటీలో. ఈయన వచ్చేసి ఏం చెప్పాడంటే, ఈ నైతిక వికాసం సిద్ధాంతాన్ని ప్రతిపాదించడానికంటే ముందు ఆయన ఏం చేశాడంటే, వివిధ సంస్కృతులకు చెందినటువంటి కొన్ని వందల మంది పిల్లలను అధ్యయనం చేసి ఈ యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు అనమాట. చూడండి, ఆయన వివిధ సంస్కృతులకు చెందినటువంటి 40 మంది కొన్ని వందల మంది పిల్లలను అధ్యయనం చేసి మనకు ఈ యొక్క నైతిక సిద్ధాంతాన్ని అయితే మనకు ప్రతిపాదించాడు అనమాట. సో ఇందులో వచ్చేసి పిల్లలకు కొన్ని నైతికమైనటువంటి కథలను చెప్పి, అది ఎలా చేశాడంటే తను అక్కడ ఉన్నటువంటి పిల్లలకి నైతిక పరమైనటువంటి కథలను చెప్పి వివిధ సందర్భాల్లో వివిధ పరిస్థితుల్లో, చూడండి బాగా గమనించండి, వివిధ సందర్భాల్లో వివిధ పరిస్థితుల్లో మీరే గనక అక్కడికి ఉన్నట్టయితే మీరు ఏం చేస్తారు, మీరైతే ఏం చేస్తారు అని చెప్పి ఈ కోల్బర్గ్ పిల్లల్ని ప్రశ్నించడం ద్వారా సో నైతికతని అంచనా వేశాడనమాట. సో దాన్ని విశ్లేషించి మనకు ఈ నైతిక సిద్ధాంతాన్ని తను ప్రతిపాదించాడనమాట. సో మీకు అర్థమైంది కదా. సో నైతికత అంటే ఏంటంటే మంచికి చెడుకి, న్యాయానికి అన్యాయానికి, మరి తప్పుకి ఒప్పుకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని గమనించి ప్రవర్తించడాన్ని మనం నైతికత అన్నాము. ఈ నైతిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వచ్చేసి లారెన్స్ కోల్బర్గ్. ఈయన హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందినటువంటి పిహెచ్డి చేసినటువంటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త అనమాట. సో మనకు ఆయన ఏం చేశాడంటే, సో వివిధ సంస్కృతులకు చెందినటువంటి కొన్ని వందలమైనటువంటి పిల్లల మీద పరిశోధన చేసి నైతికత సిద్ధాంతాన్ని అయితే మనకు ప్రతిపాదించాడు అనమాట. అది ఎలా ప్రతిపాదించాడు ఆయన వచ్చేసి మనకి, సో పిల్లలకి కొన్ని రకాలైనటువంటి నైతిక పరమైనటువంటి కథలను వారి ముందరకు చెప్పి ఆ యొక్క సిచ్యువేషన్లో, ఆ యొక్క పరిస్థితుల్లో నువ్వు కానీ ఉన్నట్లయితే నువ్వు ఏం చేయగలవు అని చెప్పి
సో పిల్లల్ని అడిగినప్పుడు వారు చెప్పేటువంటి సమాధానాలను బట్టి ఈ నైతికత ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది ఆయన కొన్ని స్థాయిలని ఈ యొక్క సిద్ధాంతంలో మనకు వివరించాడు అన్నమాట. సో అవేంటో మనం ఇప్పుడు గమనిస్తాం. చూడండి, ఇంకోటి ఏంటంటే మనకు ఈ నైతిక వికాసం అభివృద్ధి చెందాలి అంటే మొట్టమొదటగా మనకు మానసిక వికాసం అయితే అభివృద్ధి చెంది ఉండాలి. సో ఈ మానసిక వికాసము నైతిక వికాసము రెండు కూడా పరస్పర చర్యల వలన మనకు సంభవిస్తుంది. బాగా అర్థం చేసుకోండి. మానసిక వికాసం ఉంటేనే మనకు నైతిక వికాసం అనేటువంటిది బయటపడుతుంది అనమాట పిల్లల్లో. సో చూడండి, సంజ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి ఉండేటువంటి ఈ యొక్క నైతిక వికాసాన్ని మనకు కోల్బర్గ్ ప్రతిపాదించారన్నమాట. సో ఈ యొక్క నైతిక వికాసంలో మనకు మొత్తం 3 స్థాయిలు ఉన్నాయని చెప్పి మనకు కోల్బర్గ్ ప్రతిపాదించాడు. ఆ 3 స్థాయిలో మనకు మళ్ళీ ఉపదశలుగా ఒక్కొక్క స్థాయిలో 2 ఉపదశలుగా మనకు ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి మనకు ప్రజ్ఞానాత్మక వికాసం మరియు స్థాయి అంటే ఏ స్థాయిలో వాళ్ళు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అనే దాన్ని బట్టి మరియు అభ్యసన అనుభవాల ఆధారంగా పిల్లలు నైతికమైనటువంటి తీర్పులను చేస్తారని తను ఈ సిద్ధాంతంలో భావించాడు. చూడండి ఎంత బాగా చెప్పాడు ఆయన. ప్రజ్ఞానాత్మక వికాసం ఇందాక చెప్పాను కదా, మనకు సంజ్ఞానాత్మకత సిద్ధాంతం ప్రకారం సంజ్ఞానాత్మక వికాసం లేకపోతే మనకు నైతిక వికాసం అనేటువంటిది రాదు అని చెప్పారన్నమాట. సో ప్రజ్ఞానాత్మక వికాసంతో పాటు ఆ యొక్క ఏవైతే కథలు చెప్పింటాడో ఆ స్థాయిలో నువ్వు ఉంటే ఏం చేస్తావు అని చెప్పాడు కదా. సో ఆ స్థాయిలో నువ్వు ఉన్నప్పుడు ఏం చెప్తావు అని చెప్పి నేర్చుకున్నప్పుడు మరియు తను నేర్చుకున్నటువంటి అభ్యసన అనుభవాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ఆధారంగా పిల్లలు నైతిక తీర్పులు అంటే ఈ మొరాలిటీ డెవలప్మెంట్ యొక్క తీర్పులు అంటే జడ్జ్ చేస్తారు. ఓహో, నేను ఆ సిచ్యువేషన్లో ఉంటే నేను ఏ విధంగా చేయగలను, సో నేను అట్లా చేయొచ్చా లేదా అనేటువంటిది చెప్తారు కదా. సో దాన్ని చేస్తారని చెప్పి మనకు ఈ యొక్క నైతిక వికాసంలో కోల్బర్గ్ అయితే అభిప్రాయపడ్డాడు అనమాట. మీకు అర్థమైందా? సో ఆయన చెప్పినట్లుగా మనకు 3 స్థాయిలు ఉన్నాయని చెప్పారు కదా. ఆ స్థాయిల గురించి మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం క్షుణ్ణంగా. మొట్టమొదటిది వచ్చేసి పూర్వ సాంప్రదాయక స్థాయి అన్నమాట. ఇది వచ్చేసి పిల్లల్లో 4 నుంచి 10 సంవత్సరాల మధ్య అయితే మనం గమనించవచ్చు. మనం ఇక్కడ డైరెక్ట్ 4 సంవత్సరాలని చెప్పి ఎందుకన్నాము అంటే పిల్లలకి ప్రజ్ఞా వికాసం అనేటువంటిది మనం పిల్లలకి ప్రజ్ఞా వికాసం అనేటువంటిది మనకు సంజ్ఞానాత్మక సిద్ధాంతంలో మనం ఏం నేర్చుకున్నామంటే వాళ్ళు కొంచెం మూర్ఖంగా ఆలోచించేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అనేది అంటే వాళ్ళు 4 సంవత్సరాల నుంచి వాళ్ళకు అది అంటే భౌతికపరమైనటువంటి అంశాల మీద మరియు ఆబ్స్ట్రాక్ట్ థింగ్స్ మీద ఒక రకమైనటువంటి భావం ఏర్పడుతుంది కదా. సో అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే 4 సంవత్సరాల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే మనకు డైరెక్ట్గా 4 సంవత్సరాల నుంచి మనకు పిల్లల్లో ఈ యొక్క నైతికమైన పరమైనటువంటి అభివృద్ధిని మనం అయితే గమనించవచ్చు అనమాట. అందుకే ఆయన మనకు పూర్వ సాంప్రదాయక స్థాయి అనేటువంటిది 4 నుంచి 10 సంవత్సరాల లోపు ఉంటుందని చెప్పారు. అంతకు ముందు ఉండే పిల్లల్లో వాళ్ళకు ఉద్వేగ వికాసం ఉండదు, మానసిక వికాసం ఉండదు, శారీరక పరిపక్వత కూడా కొంచెం ఉండదన్నమాట. సో వాళ్ళకి ఉద్వేగ వికాసంలో అస్థిరత ఉంటుంది కాబట్టి పిల్లలు ప్రవర్తించడంలో కొంచెం మార్పులు తేడాలు మనం స్పష్టంగా గమనిస్తాం. కాబట్టి మనకు 4 నుంచి 10 సంవత్సరాలు అని చెప్పి మనకు పూర్వ సాంప్రదాయక స్థాయిలో మనకు చెప్పారన్నమాట. అసలు ఈ పూర్వ సాంప్రదాయక స్థాయి అంటే ఏంటంటే మనకు పిల్లలు శారీరక శిక్షల ద్వారా పిల్లలని అదుపులో పెట్టుకోవచ్చు. పిల్లలు అదుపులో ఉంటారు. పిల్లలు శారీరక శిక్షల ద్వారా అదుపులో ఉంటారు అన్నమాట. నెక్స్ట్ మనము సో వాళ్ళు ఏంటంటే ఆ నైతికతను ఎట్లా వాళ్ళు మనకు ప్రదర్శిస్తారంటే బాహ్యంగా ఇచ్చేటువంటి బహుమతుల ఆధారంగా వాళ్ళ యొక్క నైతికత స్థాయిని వాళ్ళు అంచనా వేస్తారన్నమాట. చూడు అంటే ఇంకా చూడు ఏం చెప్పారంటే నైతికత అనేటువంటిది మనము బాహ్యంగా నియంత్రించవచ్చు. ఇక్కడ ఈ స్థాయిలో పిల్లల యొక్క నైతికతని మనము బాహ్యంగా నియంత్రించవచ్చు. అంటే అది ఎలాగో మనం క్లారిటీగా తెలుసుకుందాం అన్నమాట. నైతికత అనేటువంటిది బాహ్యంగా నియంత్రించబడదు. ఇక్కడ ఏం చెప్పాడంటే శారీరక పరమైనటువంటి శిక్షల ద్వారా మనం నైతికతని మనం నియంత్రించవచ్చు, మరియు బాహ్యంగా అంటే బహుమతుల ఆధారంగా మనం బాహ్యంగా నైతికతని మనం పిల్లల్లో మనం నియంత్రించవచ్చు. అది ఎలాగంటే చూడండి, ఈ పూర్వ సాంప్రదాయక స్థాయిలో మొట్టమొదటి దశ ఏంటంటే విధేయత శిక్ష.
సో దీని గురించి సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఆ పిల్లవాడికి యాక్చువల్గా అంటే నాకు ఇంట్లో హోంవర్క్ చేయడం అంటే, సార్ ఇచ్చినటువంటి హోంవర్క్ చేయడం అంటే ఇష్టం లేదు. వాడితో హోంవర్క్ ఖచ్చితంగా మనం చేయించాలా. ఏ విధంగా చేయించాలా? మనం ఇందాక చెప్పాం కదా, పిల్లవానికి బహుమతుల ఆధారంగా అని చెప్పి మనం నైతికత అనేటువంటి తీసుకురావచ్చు అని చెప్పాం కదా. సో అది ఎలా చేస్తామంటే, అరే నీకు టీవీ పెడతానరా, నువ్వు ఫస్ట్ హోంవర్క్ కంప్లీట్ చేయని చెప్పి చెప్పచ్చు. అర్థమైందే? వాడు టీవీ పెడితేనే నేను హోంవర్క్ చేస్తానని చెప్పి అన్నాం కదా. సో మనం నైతికంగా అవన్నీ, నువ్వు టీవీ చూస్తే అంటే వాడు టీవీ పెడితేనే నేను హోంవర్క్ చేస్తా అన్నాడు. సో మనం బాహ్యంగా వాడికి మనం ఈ నైతికతని మనం బాహ్యంగా అందిస్తున్నాం మనం. అర్థమైందే? నెక్స్ట్ శిక్ష. శిక్ష ఏంటంటే మనకి, సో వాడు విధేయత చూపించాడు ఇందాక. సో అమ్మ వాళ్ళు మనకు టీవీ పెడతారు కాబట్టి నేను హోంవర్క్ చేయాలా, అది వాడు చూపించేటువంటి విధేయత అనమాట. ఈ శిక్ష ఏంటంటే ఖచ్చితంగా అంటే స్కూల్లోకి పోకపోతే, స్కూల్కి పోయేటప్పుడు నువ్వు హోంవర్క్ చేసుకునే పోవాలా, లేదంటే స్కూల్లో మాస్టర్ సావదొబ్బుతాడు అనమాట. సో అటువంటి సందర్భంలో పిల్లలు ఏం చేస్తారంటే, మాస్టర్ కొడతాడేమో అనేటువంటి ఉద్దేశంతో మనకు హోంవర్క్ చేసుకొని వస్తాడు. అర్థమైందా? అది శిక్ష ఓరియంటేషన్ అనమాట. సో విధేయత అంటే పెద్దలు చెప్పినటువంటి మాటలను వాళ్ళు వేరే రకంగా బాహ్యంగా బహుమతుల ద్వారా వాళ్ళ యొక్క నైతికతను ప్రదర్శిస్తే మన విధేయత అని చెప్పొచ్చు. శిక్ష అంటే పెద్దలు మనల్ని ఏమైనా శిక్షిస్తారేమో అనేటువంటి భయంతో వాళ్ళ నైతికత, వాళ్ళు చెప్పినటువంటి పనులు చేయడం అనేటువంటిది మనం దీనిలో చూడవచ్చు. సో అదే చెప్పింది అనమాట. ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు పెద్దల నుంచి, మరీ ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి శిక్షను తప్పించుకోవటానికి వారి మాటలకు గౌరవం ఇచ్చి విధేయతగా ఉంటారు. చెప్పాను కదా ఇందాక. ఏం చెప్పాడు? గౌరవం అంటే వారి మాటలకు గౌరవం ఇచ్చి విధేయతగా ఉంటాడు. చూడండి, నేను టీవీ పెడతాడు కాబట్టి నేను హోంవర్క్ రాస్తాను. సో వాళ్ళ యొక్క మాటలకు గౌరవం ఇచ్చి వాడు విధేయతగా ఉంటాడు అన్నమాట. అర్థమైందా? చూడండి, హోంవర్క్ చేయకపోతే టీచర్ శిక్షిస్తాడేమో అనే భయంతో హోంవర్క్ చేసుకుని రావటం. శిక్ష విధేయత. విధేయత చూపించి వాడికి కావాల్సినటువంటిది పొందడం. శిక్ష అంటే భయపడి వాళ్ళు ఏమైనా చేస్తారేమో అనేటువంటి భయంతో వాళ్ళు చెప్పిన పని అనేటువంటి చేయడం అనమాట. అర్థమైందా? సో ఇది వచ్చి పూర్వ సాంప్రదాయక స్థాయిలో మనం గమనించవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇందులో సహజ సంతోష అనుసరణ మరియు సాధనోపయోగం. పూర్వ సాంప్రదాయ స్థాయిలో మనకి మొదటిది వచ్చేసి విధేయత శిక్ష, మొదటి దశ. రెండవ దశ వచ్చేసి సహజ సంతోష అనుసరణ సాధనోపయోగం. అర్థమైందా? ఇదేంటంటే కేవలం మనం ఇందాక చెప్పాం కదా, భయంతో ఇక్కడ వాడు హోంవర్క్ చేసుకొస్తాడు. కానీ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా పిల్లలకి బహుమతులు పొందాలనేటువంటి ఉద్దేశంతోనే పనులు చేస్తాడు, ప్రవర్తిస్తారన్నమాట వాడు. ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు కేవలం బహుమతులు పొందాలనేటువంటి ఉద్దేశంతోనే ప్రవర్తిస్తారు. నువ్వు బహుమతి ఇస్తేనే నేను ఏదైనా పని చేస్తా, లేకపోతే నేను చేయను. నువ్వు కొట్టినా చేయను, తిట్టినా చేయను. అర్థమైందా? ఎప్పుడు చూసినా కూడా పిల్లలు గారాబం మారం చేస్తా అంటారు కదా. సో ఈ స్టేజ్లో ఉన్నటువంటి సహజ సంతోషం ఎప్పుడు వస్తుంది? బహుమతి పొందితే వస్తుంది వాళ్ళకి. సాధనోపయోగం, ఇది కూడా బహుమతులు పొందితేనే వాళ్ళకి వస్తుంది. సో వీరిలో ఎట్లంటే మనకు అదేమైనా చేస్తే మనం ఇది ఇస్తామని చెప్పి వాళ్ళు చూపించేటువంటి ఆ యాక్టింగ్ ఉంటుంది చూడు, అది అనేటువంటిది వాళ్ళకి లోపల నుంచి అంతర్గతంగా వచ్చింది కాదు, వాళ్ళు యాక్షన్ చేస్తున్నారు. అదే చెప్తున్నవాడు. వీరిలో నైతికత మనకు కనిపించినప్పటికీ అది నిజమైనటువంటి న్యాయ భావాలతో కాకుండా వస్తు మార్పిడి. చూడండి, నువ్వు అది చేస్తే నేను ఇది చేస్తా, నువ్వు అది ఇస్తేనే నేను ఇది చేస్తా. వస్తు మార్పిడి లేదా ఇచ్చిపుచ్చుకోవటం ఆధారంగా ఉంటుంది. చూడు, అది ఇస్తేనే నేను ఇది చేస్తా, నువ్వు అది నాకు టీవీ పెట్టు, నా కోపం మీలను పెట్టు, నేను భోజనం చేస్తా, లేకపోతే తినను, నేను నోరు కూడా తెరుస్తాను, నువ్వు ఏమన్నా చేసుకో. సో అటువంటి స్టేజ్లో అయితే ఉంటారన్నమాట పిల్లలు ఈ స్థాయిలో ఉన్నటువంటి. చూడండి, టీవీ చూడనిస్తేనే హోంవర్క్ చేస్తాను అనేటువంటి చెప్పటం మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు అనమాట. అర్థమైందా? నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకోటి ఏంటంటే, మనకు ఈ స్థాయిలో మనం ఏం గమనించవచ్చు అంటే, పిల్లల యొక్క ఇష్టాలను మరియు వారి యొక్క అవసరాలను తీరుస్తారు కాబట్టి తల్లిదండ్రులను మరియు పెద్దల యొక్క ఆజ్ఞలను పాటిస్తూ నియమాలకు కట్టుబడి ఉంటారన్నమాట ఈ స్టేజ్లో. చూడండి, పిల్లలకి ఏవైతే ఇష్టమైనాయో వాటి యొక్క ఇష్టాలను బహుమతులను ఇస్తారు కాబట్టే ఇస్తారు కాబట్టి తల్లిదండ్రులు మరియు పెద్దల యొక్క ఆజ్ఞలను పాటిస్తూ నియమాలకి
కట్టుబడి ఉంటారన్నమాట. ఏ స్టేజ్లో మనకు పూర్వ సాంప్రదాయక స్థాయి గురించి అనమాట. అది నెక్స్ట్ మనకు రెండవ స్థాయి వచ్చేసి సాంప్రదాయ నైతికత స్థాయి. సాంప్రదాయ నైతికత స్థాయి ఇది మనకు 11 నుంచి 13 సంవత్సరాల మధ్య అయితే మనం గమనించవచ్చు. 11 నుంచి 13 సంవత్సరాల మధ్య. సో ఇందులో పిల్లలు మనం బయట గమనిస్తే పిల్లలు ఎలా ఉంటారంటే ఒక రకంగా వాళ్ళలో కొంచెం మానసిక వికాసం అనేటువంటిది కొంచెం పెరిగి వాళ్ళు ఏది తప్పు ఏది రైటు అనేటువంటి భావన అనేటువంటి వాళ్ళకి ఆల్రెడీ కలిగి ఉంటుంది. ఎందుకంటే ఉపాధ్యాయులు క్లాస్ రూమ్లో వాళ్ళు బోధించడం వల్ల, ఉపాధ్యాయులు అంతకుముందు చెప్పినటువంటి మాటలు వినటం వల్ల, తల్లిదండ్రులు చెప్పినటువంటి మాటలు వినటం వల్ల, మరి సో ఏది తప్పు ఏది రైటు అనేటువంటిది వాళ్ళు తెలుసుకోవటం వలన వారిలో సో వారి పర్సనాలిటీ అనేటువంటిది కొంచెంగా డెవలప్మెంట్ అయితే అయింటుంది అన్నమాట. ఇక్కడ మనం దీంట్లో గమనించవచ్చు. చూడండి, సాంప్రదాయ నైతికత ఇందులో వచ్చేసి ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే సాంఘిక నియమాలకు కట్టుబడి ఉండటం ముఖ్యమని భావిస్తారు. సాంఘిక నియమాలకి కట్టుబడి ఉండటం. సాంఘిక నియమాలు అంటే ఏంటివి? సాంఘిక నియమాలు అంటే ఇప్పుడు మనకు సంఘంలో ఏది తప్పు ఏది రైటు, సో మనం ఏ విధంగా మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడితే మనకు ఎటువంటి ఇంపాక్ట్ వస్తుంది అనేటువంటి దాని మీద ఆ పిల్లలకి కొంచెం అంటే లిటిల్ బిట్ ఆఫ్ వాళ్ళకి అవగాహన అయితే ఉంటుందన్నమాట. సో అందుకే వాళ్ళు సాంఘిక నియమాలకి కట్టుబడి ఉండటం అని ముఖ్యమని భావిస్తారు వాళ్ళు. అర్థమైందా? అది ఎలాగంటే వాళ్ళు ఇందాక చెప్పాను కదా మనకు, సో ఇతరుల యొక్క ఇష్టాలను తెలుసుకొని మరియు సమాజ సాంప్రదాయాలను తెలుసుకొని మరియు సంఘంలో ఉన్నటువంటి నియమ నిబంధనలను కట్టుబడి ఉండుటూ మరియు చట్టం ఏంటి న్యాయం ఏంటి అనేటువంటి ఆధారంగా వారి యొక్క నైతికతలో ఆ తీర్పు అనేటువంటిది నియంత్రించబడుతుందన్నమాట. అర్థమైందా? సో వాళ్ళు ఏమైతే చేస్తున్నారు అనేది అంటే సో వీటన్నింటి పరంగా ఇవి ఏవైతే ఉన్నాయో మనం చెప్పుకున్నామో సో దీని మీద బేస్ చేసుకొని వాళ్ళ యొక్క తీర్పు సో ఇట్లా ఉండొచ్చు, ఇట్లా చేయాలి, సో ఇట్లనే మనం నడుచుకోవాలి అనేటువంటిది బిహేవ్ చేస్తారు కదా. సో అది దీని మీద బేస్ అయి ఉంటుంది. అదేంటదంటే సాంఘిక నియమాలకు కట్టుబడి వాళ్ళ యొక్క బిహేవియర్ అనేటువంటిది బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇందులో మళ్ళీ మనకు 2 దశలు ఉన్నాయి. సో మనకు ఓవరాల్గా అంటే కన్సాలిడేటెడ్గా తీసుకుంటే ఇది మనకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 3వ దశ అని చెప్పి అంటారు అన్నమాట. 3వ దశ. మొదటి దశ వచ్చేసి శిక్ష అదే విధేయత శిక్ష ఓరియంటేషను. 2వ దశ వచ్చేసి సహజ సంతోష అనుసరణ మరియు సాధనోపయోగం ఓరియంటేషను. 3వ దశ వచ్చేసి మంచి బాలుడు మంచి నీతి అంటే మంచి బాలుడు బాలిక నీతి అంటారన్నమాట. మంచి బాలుడు, రాముడు మంచి బాలుడు, సీత మంచి బాలిక అని చెప్పి నేను అనిపించుకోవాలా ఇప్పుడు అందరితోనూ. అది ఎలా అనిపించుకుంటాడు? పిల్లలు ఎట్లా అనిపించుకుంటారు? సమాజంలో ఉన్నటువంటి సాంఘిక నియమాలకి కట్టుబడి ఉండి వాళ్ళు అనిపించుకుంటారు అన్నమాట. అది ఎలాగో మనం చూద్దాం. సో ఈ దశలో పిల్లలు మంచి సంబంధాలు ఉండేటువంటి ప్రవర్తన ఏదైతే ఉంటుందో దాని నుంచి మంచి ప్రవర్తనగా భావించడం అయితే జరుగుతుంది. చూడండి, ఈ దశలో మంచి సంబంధాలు ఉండే ప్రవర్తన వాళ్ళలో ఆల్రెడీ ఆ ప్రవర్తన అనేటువంటిది ఇందాక మనం చెప్పుకున్నాం కదా, స్కూల్లో ఉపాధ్యాయులు తిట్టడం వల్ల, ఇంట్లో తల్లిదండ్రులు మనకు శిక్ష విధేయత చూపించడం వల్ల వాళ్ళ యొక్క ఈ బిహేవియర్లో మార్పు ఏదైతే వచ్చి ఉంటుందో అది మంచి మార్పు అని చెప్పి వాళ్ళు గమనించింటారు. ఆ యొక్క మార్పుని వాళ్ళు ఆ ప్రవర్తనను మంచి ప్రవర్తనగా అని చెప్పి భావిస్తుంటారు అనమాట. ఓహో, నేను ఇలా చేయటం కరెక్టు, సో నేను ఇలా చేస్తున్నాను కాబట్టి నాకు నన్ను మంచిగా మెచ్చుకుంటున్నారు అనేటువంటిది ఇందులో జరుగుతుంది అనమాట. సో వీళ్ళ యొక్క తీర్పు అనేటువంటిది ఎలా ఉంటుందంటే సో ఇతరుల యొక్క ఆమోదం కోసం అది ఇష్టం లేకపోయినా అయిష్టత ఉన్నా కూడా తిరస్కరణ అంటే వాళ్ళు వద్దు లేదు తప్పు చేస్తున్నావు అని చెప్పి అంటున్నారేమో అనేటువంటి భావన నుంచి తప్పించుకోవడం కోసం ఉంటుంది. సో వీళ్ళ యొక్క తీర్పు ఏదైతే ఉంటుందంటే వాడికి ఇష్టం ఉండదు, సో నేను ఇట్లా చేయడం అనేటువంటిది వాడు సరేలే చేద్దాంలే ఏదో వాళ్ళు చెప్పుకున్నారు కదా అని అయిష్టంగానే వాళ్ళ యొక్క తీర్పుకి అంటే వాళ్ళ నుంచి మనకు తిరస్కరణ గురి కాకుండా వాళ్ళ యొక్క అంటే వీడు దాన్ని జడ్జి చేస్తారనమాట. అర్థమైందా? సో పెద్దల నుంచి తిరస్కరణ నుంచి తప్పించుకోవడం కోసం వీళ్ళ యొక్క ప్రవర్తన అయితే ఉంటుంది అని చెప్పి మనకు ఈ సాంప్రదాయ నైతికతలో ఉన్నటువంటి 3వ దశ అయినటువంటి మంచి బాలుడు మంచి నీతి అంటే బాలిక నీతి అనేటువంటి దీంట్లో మనం ఇది చూడొచ్చు.
ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇందాక చెప్పాను కదా, మంచి అనిపించుకోవడానికి ఇష్టం లేకపోయినా చేస్తున్నారని చెప్పి. చూడు, మంచి అమ్మాయిని అని చెప్పి మెచ్చుకుంటారని చెప్పి ఉపాధ్యాయుడు చెప్పిన పనులన్నింటినీ ఎదురు చెప్పకుండా చేయటం. చూడండి ఇక్కడ ఎదురు చెప్పకుండా, అర్థమైందా? ఎదురు చెప్పినాం అనుకో మళ్ళీ మనల్ని ఎక్కడ తప్పు పడతారేమో అనేటువంటి ఆ భావనలో వాళ్ళు ఉంటారు కదా, ఆ భావన ఎదురు కాకుండా మాస్టారు చెప్పినటువంటి పనులన్నీ కూడా ఎదురు చెప్పకుండా చేస్తారు పిల్లలు. అర్థమైందా? సో ఇందులో వచ్చేసి మళ్ళీ మనకు నాలుగవ దశ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఇంకొంచెం వాళ్ళు మెచ్యూరిటీ అనేది వాళ్ళు నెక్స్ట్ అధికారం, సాంఘిక క్రమ నిర్వహణ రీతి. అర్థమైందా? ఇదేంటంటే ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే వాళ్ళ మీద ఏదైనా నిందలు కానీ ఏదైనా కూడా అపనిందలు కానీ ఉంటే దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించినటువంటి నైతికత భావం ఏదైతే ఉంటుందో అది అనేటువంటి చేస్తారన్నమాట. సో ఆ యొక్క భావాల్ని తప్పించుకోవడానికి వాళ్ళు ఏం చేస్తారు? సో వాళ్ళు చెప్పినటువంటి నీతి నియమాలని ఆచరించి దాని నుంచి తప్పించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. అదే చెప్పింది. సో ఇందులో వచ్చేసి మనకు పిల్లలు నిందలు తప్పించుకోవడానికి సంఘం ఆమోదించేటువంటి నియమాలను పాటించాలని భావిస్తారు. చూడు, వాళ్ళంటే నిందలు అంటే ఇప్పుడు నువ్వు ఇదంతా పని చేస్తుంటావు, ఆ పని కరెక్ట్ కాదు అనేటువంటిది నీకు తెలియదు, నువ్వు చేసింటావు అనమాట. కానీ వీడు ఏం భావిస్తాడు అంటే సంఘం ఆమోదించేటువంటి నియమాలు ఏవైతే అంటే మనకు బాహ్యంగా అంటే సొసైటీ పెట్టే ప్రెజర్ ఉంటుంది చూడు, అరే నువ్వు తప్పు చేస్తున్నావు అంటారు చూడు, దాని నుంచి తప్పించుకోవడానికి వాడు ఏం చేస్తాడంటే నియమ నిబంధనలు పాటించాలి అని చెప్పి భావిస్తాడు అనమాట. నెక్స్ట్ వచ్చేసి సో వ్యక్తుల యొక్క ఆమోదం. ఇందులో వచ్చి వ్యక్తుల యొక్క ఆమోదం అంటే అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, మాస్టర్ కావచ్చు, ఇంకా సంఘంలో పెద్దగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళైనా కూడా లేదంటే సమాజం అంటే సొసైటీ పెట్టేటువంటి అంటే సొసైటీ తన గురించి ఏమనుకుంటుందంటే ఇతరులు చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారో అనేటువంటి భావన ఉంటుంది, వారి యొక్క ఆమోదం ముఖ్యమని మనకు భావిస్తారు. అర్థమైందా? సో వ్యక్తుల ఆమోదంతో పాటు సమాజ ఆమోదం కూడా ముఖ్యం అని చెప్పి ఈ దశలో వాళ్ళు భావిస్తారు. ఎందులో అధికారము సాంఘిక క్రమ నిర్వహణ రీతిలో, అది ఇందులో ఉంది, సాంప్రదాయ నైతికత స్థాయిలో ఉందన్నమాట. సో ఇది ఎలా అంటే స్కూల్లో క్రమశిక్షణగా ఉండటం అనేది తమ బాధ్యత అని భావించి క్రమశిక్షణగా ఉండటం, ఎల్లప్పుడూ క్రమశిక్షణగా ఉండటం అనమాట. అదేంటి, వాడు సమాజ ఆమోదయోగ్యమైనటువంటి అదొక చర్య కాబట్టి వాడు ఏం గమనిస్తాడు, స్కూల్లో క్రమశిక్షణగా ఉండటం తమ యొక్క బాధ్యతని గమనించి ప్రతిరోజు కూడా క్రమశిక్షణగానే స్కూల్లో ఉండటం అనమాట. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు సమాజంలో ఈ స్థాయిని దాటలేరు. యాక్చువల్గా నిజానికి ఈ స్థాయి నుంచి నెక్స్ట్ వచ్చే స్థాయి అనేటువంటిది ఎలా ఉంటుందంటే వాళ్ళలో ఉన్నటువంటి నైతికత అనేటువంటిది, సో ఏదైనా తప్పు జరిగితే వాళ్ళు దానికి రియాక్ట్ అయ్యి దాన్ని సరిదిద్దుకొని, సో వాళ్ళు ఏదైతే మనం ఇది తప్పు చేస్తున్నామని చెప్పి లోపల అదేంటది బాధపడతారో ఆ స్థాయిని ఎవరు కూడా అందుకోలేరు, చాలా తక్కువ మంది అందుకుంటారు. అందుకే సమాజంలో ఉన్నటువంటి పిల్లల్లో ఎక్కువ మంది ఈ స్థాయిని దాటలేరు అని చెప్పి చెప్తారన్నమాట. ఏ స్థాయి? సాంప్రదాయ నైతికత స్థాయిని అయితే మనం దాటలేరని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి ఉత్తర సాంప్రదాయ నైతికత. ఇంతకుముందు మనం సాంప్రదాయ నైతికత గురించి తెలుసుకున్నాం కదా, అందులో మనకు బాగా అభివృద్ధి చెందినటువంటి స్టేజ్నే మనం ఉత్తర సాంప్రదాయ నైతికత స్థాయి అని చెప్పి చెప్తారన్నమాట. ఇది ఎప్పుడు కనిపిస్తుంది అంటే 14 సంవత్సరాలు నిండినటువంటి పిల్లల్లో మనం అబ్జర్వ్ చేయవచ్చు. సో ఇందులో ఏంటంటే పిల్లలు మనం ఇందాక తెలుసుకున్నాం కదా, వాళ్ళ యొక్క తప్పుల్ని వాళ్ళు సరిదిద్దుకోవడానికి వాళ్ళు ఏంటి పరిస్థితి ఎలా అని వాళ్ళు భావించి వాళ్ళ యొక్క పర్సనాలిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. ఏది తప్పు ఏది రైటు అనేటువంటి పర్సనాలిటీ అనేటువంటిది డెవలప్ అవుతుంది. అది ఎలాగ చూద్దాం. సో ఈ స్థాయిలో ఉన్న వాళ్ళని మనం ఏంటంటే స్వయం అంగీకార సూత్రాల నైతికత అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే స్వయం అంగీకార అంటే వాడికి ఆమోదయోగ్యమైనటువంటి సూత్రాల ఆధారంగా తను తప్పొప్పుల్ని ఏంటంటే ఎంచుతాడు అనమాట. అది ఏంటి తప్ప రైటా అనేటువంటి విషయాల్ని వాళ్ళు గ్రహించగలుగుతారు. సో అది ఎలాగంటే సో వాళ్ళకు ఉన్నటువంటి మానసిక పరమైన సామాజిక పరమైనటువంటి వికాసంలో విమర్శనా దృష్టితో మంచిని చెడుని తన యొక్క దృష్టికోణంతో ఆలోచించి నిర్ణయం అయితే తీసుకుంటారు. చూడండి ఎంత అభివృద్ధి చెందినటువంటి
పర్సనాలిటీనో. చూడు, తనకు జరిగినటువంటి మానసిక సామాజిక పరమైనటువంటి వికాసంలో విమర్శనా దృష్టితో మంచి చెడులను తన యొక్క దృష్టికోణం నుంచి చూసి గ్రహించి అది తప్ప రైటా అనేటువంటిది తను ఆలోచన అయితే చేస్తాడనమాట. ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకుంటాడనమాట. సో ఇది ఎలా ఉంటుంది, దీన్నే మనం ఈ యొక్క నైతిక తీర్పుల నియంత్రణ అనేటువంటిది ఎలా అంటే కేవలం వ్యక్తికి మాత్రమే ఉంటుంది. కాబట్టి అంటే ఇక్కడ వచ్చి పరిసరాలు, సొసైటీ, వేరే వ్యక్తుల యొక్క అభిప్రాయం ఏది ఉండదు. కేవలం తను ఏమనుకుంటున్నాడో అనేటువంటిది మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇది అత్యున్నత స్థాయి. ఈ ఉన్నత సాంప్రదాయ నైతికత అనేటువంటిది మనకు అత్యున్నత స్థాయి. ఈ యొక్క కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాసంలో అత్యున్నతమైనటువంటి స్థాయి. ఎందుకంటే వాళ్ళు ఆ దశలో ఉన్నటువంటి వ్యక్తి తన యొక్క భావాలు లోపల ఏవైతే పదిలపరుచుకున్నాడో వాటి ఆధారంగా తన యొక్క మానసిక పరమైనటువంటి వికాసం పరంగా, తన యొక్క సాంఘిక పరమైనటువంటి వికాసం పరంగా సమాజంలో జరిగేటువంటి తప్పుల్ని తన యొక్క దృష్టికోణంతో చూసి తను ఏది విమర్శనాత్మకమైన ధోరణిలో నువ్వు అది తప్పు చేస్తున్నావు అంటే నువ్వు నిజంగానే తప్పు చేస్తున్నావు, నువ్వు రైట్ చేస్తున్నావు అంటే నువ్వు రైట్ చేస్తున్నావు, నేను సపోర్ట్ చేస్తున్నాను అనేటువంటి స్థాయిలో ఉంటాడు. కాబట్టి దీన్ని అత్యున్నత స్థాయి అని చెప్పి కోల్బర్గ్ తెలిపాడు అనమాట. సో స్వీయ ఆమోదం ద్వారా మాత్రమే వ్యక్తుల యొక్క మరియు వస్తువులను మరియు విషయాలకు మరియు ఆలోచనకి విలువనైతే ఇస్తారు. చూడండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, వ్యక్తికి మాత్రమే సంబంధించింది అని చెప్పి. సో తన యొక్క స్వీయ ఆమోదం ద్వారా మాత్రమే వ్యక్తులకి మరియు వస్తువులకి, విషయాలకి, ఆలోచనలకి విలువనైతే ఇస్తారు. ఏ స్టేజ్లో? ఉత్తర సాంప్రదాయ నైతికత స్టేజ్లో అయితే వాళ్ళు విలువనిస్తారు. ఇందులో మనకు ఐదవ దశ ఏంటంటే, మనం ఇందాక ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే ఇది ఐదవ దశ అనమాట. ఇది ఏంటంటే ఒప్పందాలు, వ్యక్తిగత హక్కులు. చూడండి, ఒప్పందాలు, వ్యక్తిగతమైనటువంటి హక్కులు, ప్రజాస్వామికంగా అంగీకరించబడినటువంటి చట్ట నీతి. అంటే అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి చట్టం, నీతి, న్యాయం, ధర్మం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా పిల్లలు ప్రవర్తిస్తారు అని చెప్పాడు అనమాట. ఈ దశలో వచ్చేసి నైతికపరమైన అంశాలు ఏంటంటే తీర్పులు వ్యక్తిలో వ్యక్తి యొక్క మూర్తిమత్వంలో అంతర్లీనమై ఉంటాయి అన్నమాట. తన యొక్క మూర్తిమత్వంలో అంతర్లీనమై లోపలే ఇముడ్చుకొని ఉంటాయన్నమాట ఇవి. సో అవి ఎలా వస్తాయంటే బయటికి మనకు వ్యక్తి, సమాజం మరియు సంక్షేమం మరియు హక్కులకు విలువనిచ్చి హేతుబద్ధంగా, అంటే ఏది హేతువు అంటే ఇక్కడ కారణం, అంటే ఆ కారణం తప్పైందా రైట్ అయిందా, లేదా మనకు అది సమాజ ఆమోదయోగ్యమైందా కాదా అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లవాడు ఆలోచించి ప్రారంభించి తదనుగుణంగా ప్రవర్తిస్తాడనమాట. దానికి అనుగుణంగా దేనికి? వ్యక్తి, సమాజం మరియు సంక్షేమం, హక్కులకు విలువనిచ్చి హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభించి దానికి అనుగుణంగా ప్రవర్తిస్తాడని చెప్పి మనకు ఈ యొక్క ఉత్తర సాంప్రదాయ నైతికతలో మనం చెప్పవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ దశలో ఉన్నటువంటి పిల్లలు ఏంటంటే సమాజం మొత్తానికి ప్రయోజనం చేకూరుతుంది అని భావిస్తే ఏదైనా ఒక విషయం, అంటే తనలో ఉన్నటువంటి ఏదైనా ఒక విషయంలో నువ్వు మార్పు చేసుకుంటే అది వచ్చి సమాజయోగ్యమైనటువంటిగా ఉంటుందని చెప్పి భావిస్తే తన యొక్క మూర్తిమత్వాన్ని, అంటే తన యొక్క ఆలోచనను, తన యొక్క ప్రవర్తనని మార్చుకోవడానికి కూడా వెనుకాడడు. అంటే ఖచ్చితంగా అంటే తను మార్చుకోవడానికి ప్రవర్తిస్తాడు అనమాట. ఏ స్టేజ్లో? ఉత్తర సాంప్రదాయ నైతికత స్టేజ్లో. చూడండి, సమాజం మొత్తానికి ప్రయోజనం చేకూరుతుంది అని భావిస్తే నైతికత ప్రమాణాలను మార్పు చేసుకోవడానికి కూడా వెనుకాడడు వ్యక్తి, ఈ దశలో ఉన్నటువంటి వ్యక్తి. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఏంటంటే, వ్యక్తి ఇతర మతస్థులను మరియు ఇతర కులాలను గౌరవిస్తూ వారి యొక్క హక్కులకు ప్రాధాన్యతనిచ్చి వారి యొక్క విలువలకు ప్రాధాన్యతనిచ్చి కట్టుబడి ఉండటం అన్నమాట. సో వాళ్ళని తప్పుగా మాట్లాడుకోకుండా, వాళ్ళ యొక్క కులాన్ని కించపరచుకోకుండా, వాళ్ళ యొక్క మతాన్ని గురించి తప్పుగా మాట్లాడుకోకుండా, అది తప్ప రైటా అని చెప్పి ఏదైతే ప్రవర్తించడం అయితే ఉంటుందో అది మనం ఈ స్టేజ్లో అయితే చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఉత్తర సాంప్రదాయ నైతికతలో మనకు ఆరవ దశ వచ్చేసి వ్యక్తిగత సూత్రాలు
వ్యక్తిగత సూత్రాలు, అంతరాత్మ నీతి. అంతరాత్మ నీతి అర్థమైందా? వెరీ 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 ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఉత్తర సాంప్రదాయ నైతికతలో వచ్చేటువంటి పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఈ అంతరాత్మ నీతి అనేటువంటిది ఏంటి అంటే మనకు ఈ దశలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతరుల యొక్క విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా, చూడండి, వాడు పక్కనోడు ఏమనుకుంటాడు, సమాజం ఏమనుకుంటుంది, ఇతర వ్యక్తులు ఏమనుకుంటారు, నా యొక్క పరిస్థితి ఏమి అనేటువంటిది కాకుండా తన యొక్క ఆత్మనింద నుంచి తప్పించుకోవడానికి సాంఘిక పరమైనటువంటి ప్రమాణాలను తనలో భాగమైనటువంటి ఆదర్శాలను రెండింటికి అనుగుణంగా ప్రవర్తిస్తాడు. చూడండి ఎంత అభివృద్ధి చెందినటువంటి మూర్తిమత్వం మనకి ఇక్కడ కనిపిస్తుందో. చూడండి, ఈ దశలో ఉన్నటువంటి వ్యక్తులు ఇతర వ్యక్తుల గురించి కానీ సమాజానికి సంబంధించి కానీ తప్పించుకోవడానికి కాకుండా, వాళ్ళు చేసే విమర్శల నుంచి తప్పించుకోవడానికి కాకుండా, తన యొక్క ఆత్మనిందను, అంటే నేను చేస్తున్నటువంటి పనిని నేను తప్పు చేస్తున్నానా రైట్ చేస్తున్నానా అనేటువంటి తన యొక్క ఆత్మనింద ఏదైతే ఉంటుందో దాని నుంచి తప్పించుకోవడానికి తన యొక్క సాంఘిక ప్రమాణాలు, తనలో ఇమిడి ఉన్నటువంటి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆధారంగా ప్రవర్తిస్తాడనమాట వ్యక్తి. చూడండి, దీనికి ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, విశ్వక్షేమం కోసం సమాజ సేవలో పాల్గొనడం, తన యొక్క ఆస్తులని ఆపన్నులకి పంచడం అని చెప్పి మనం తెలుసుకోవచ్చు. చూడు, విశ్వక్షేమం కోసం సమాజ సేవలో పాల్గొనడం, దీనికి ఎగ్జాంపుల్ మనకి మదర్ తెరెసా అని చెప్పి మనం ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు. తను విశ్వక్షేమం కోసం మన దేశంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలలో పిల్లల ఆరోగ్యం కోసం తను ఎంతగానో పాలు పంచుకోనమాట. సో అది తనలో జరిగినటువంటి ఆ నైతికత ఏంటంటే వ్యక్తిగత సూత్రం. తను దాన్ని అవలంబించింది. వాళ్ళ పేదలకు మంచి చేయాలని అనేటువంటి భావనని తను అవలంబించింది. అదే అంతరాత్మ నీతి కూడా అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి తన ఆస్తులను ఆపన్నులకు పంచడం అంటే ఏంటంటే, ఇప్పుడు సమాజ శ్రేయస్సు కోసం తన యొక్క ఆస్తులను ఆపన్నులకు పంచడం అంటే, సో మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొంచెం మూవీ టైప్లో మీరు షార్ట్కట్లో గుర్తుపెట్టుకోవాలంటే, మన ఇంద్రసేనుడు ఉన్నాడు కదా, మన చిరంజీవి గారు, ఆయన ఇంద్ర సినిమాలో తన యొక్క ఆస్తులన్నీ కూడా ప్రజల కోసం, అంటే మంచినీరు మనకు ఇక్కడ ఒక రిజర్వాయర్ వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సువిశాలంగా సుశ్యామలంగా మనకు పంటలు పండుతాయని చెప్పి తన యొక్క ఆస్తులన్నీ ఇచ్చేస్తాడు కదా. సో ఆ యొక్క మూర్తిమత్వం ఏదైతే ఉందో అది వచ్చేసి మనకు ఉత్తర సాంప్రదాయ నైతికతలో వ్యక్తిగత సూత్రము మరియు అంతరాత్మ నీతికి సంబంధించినటువంటి స్థాయి అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అర్థమైందా? సో మనకు ఇంకా క్లుప్తంగా మనం ఈ స్థాయి గురించి మనం మొత్తం అంతా కలెక్టివ్గా మనం చూసుకుంటే, సాంఘిక అభిశంసనను తప్పించుకోవడం కంటే స్వయం దండనను తప్పించుకోవడం కోసం సాంఘిక ప్రమాణాలు, అంతర్గతమైనటువంటి ఆదర్శాలు రెండింటికి వ్యక్తులు కట్టుబడి ఉంటారన్నమాట ఈ దశలో. సో ఈ దశలోని వ్యక్తి తన యొక్క స్వంత కోరికల కంటే ఇతరులపై గౌరవంపై నైతికత అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. చూడు, సొంత కోరికల కంటే ఇతరుల యొక్క నైతిక గౌరవంపై తన యొక్క నైతికత అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. అంటే ఇతరులకు మంచి చేయడం దాని మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో దీనికి మనం ఇంకా కొంచెం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మనకు అశోకుడు సో తను ఎన్నో యుద్ధాలు చేసి ఎంతో వేల మందిని చంపేసిన తర్వాత తను ఒక రోజు కూర్చొని అది కళింగ యుద్ధం అయిన తర్వాత తను కూర్చొని తర్వాత, అరే ఇంత మారణ హోమం ఎందుకు జరిగిందిరా అని చెప్పి తను అంతగా బాధపడి, తను ఆ స్టేజ్ నుంచి నేను చేస్తున్నది తప్పని తను గ్రహించి, తను వెళ్తున్నటువంటి మార్గం ఏదైతే ఉందో అది తప్పని గ్రహించి తను మంచి మార్గం, బౌద్ధ మార్గంపై సన్మార్గంలో వెళ్తాడు. చూడు, అదే మనం అనమాట. సో వ్యక్తిగత సూత్రాలు, తన యొక్క అంతరాత్మని నిందించుకొని తన యొక్క మూర్తిమత్వాన్ని అంటే తన యొక్క నైతికతను తను డెవలప్మెంట్ అయితే చేసుకున్నాడు. కాబట్టి మనకు అశోకుని గురించి తరతరాలుగా మనం నేర్చుకుంటున్నాం అనమాట. సో మీకు ఈ వీడియోలో మన లారెన్స్ కోల్బర్గ్ ప్రతిపాదించినటువంటి నైతిక వికాసం గురించి అయితే మనము చాలా క్లియర్గా, చాలా క్లుప్తంగా మనము అందరికీ అర్థమయ్యే విధంగా క్షుణ్ణంగా మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము. సో నేను పెడుతున్నటువంటి ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే సో దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సో మన ఛానల్లో మనకు ఇదే విధంగా ఇదే ఎక్స్ప్లెనేషన్తో చాలా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్కువ
విషయ పరిజ్ఞానంతో కూడుకున్నటువంటి విధంగా నేను వీడియోలు అయితే చేస్తున్నాను. సో తప్పకుండా నా యొక్క ఎఫర్ట్ని మీరు గుర్తించి తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పి భావిస్తున్నాను. సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇటు తెలంగాణలో ఉన్నటువంటి మన మిత్రులు కానీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మిత్రులు కానీ ఈ టెట్కి డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు సో తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ దయచేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. పీస్ అవుట్.